కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసే గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ బాలకృష్ణలు పోలీసులకు లొంగి ఉన్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండేందుకు ప్రశాంత జీవితం గడిపేందుకు పోలీసులకు వారు లొంగిపోయినట్లు తెలిపారు. గుర్రాల విజయ్ కుమార్ అనే వ్యక్తి 2022 సంవత్సరంలో హిడ్మా నాయకత్వంలో మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిపారు. మనకి నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరు మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ వివరాల్లోకి వెళ్తే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఈయనకి 36 సంవత్సరాలు ఉంటాయి అందాజా. ఈజ్ నేటివ్ ఆఫ్ చర్ల మండల్ ఆఫ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈయన 2022 సంవత్సరం హిడ్మా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్లో పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత సప్లైస్ టీం మెంబర్గా ఉన్నారు. తర్వాత టెక్నికల్ టీం మెంబర్గా కూడా ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ టీం మెంబర్, యాక్టివ్ మెంబర్గా హీ హెస్ బీన్ వర్కింగ్. ఇతను జూన్ 2024 పూసుకుప్ప సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగిన దాడిలో పాల్గొన్నారు. జూలై 2024 గుమ్మిగూడ ఫైరింగ్, సెప్టెంబర్ 2024 గుండ్రాజపురం ఫైరింగ్, డిసెంబర్ 2024 పాలగూడ ఫైరింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి 2025 తంబెల్బట్టి ఫైరింగ్లో కూడా ఈ హెస్ పార్టిసిపేటెడ్. ఇందులో 8 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అలాగే జనవరి 2025 సంవత్సరం తుమరిల్ ఫైరింగ్ అండ్ మల్లంపేట్ ఫైరింగ్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఊట్లపల్లి ఫైరింగ్లో కూడా హీ హెస్ పార్టిసిపేటెడ్. అలాగే ఇవాళ సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కార్డర్ సోడి బాలకృష్ణ, సన్ ఆఫ్ వీరయ్య. ఇతనికి 23 సంవత్సరాలు ఉంటాయి. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కి చెందిన వ్యక్తి. ఇతను 2018 సంవత్సరంలో చర్ల ఏరియా కమిటీ మిలిషియా మెంబర్గా చేరడం జరిగింది. ఆ తర్వాత హీ హాజ్ టేకెన్ యాక్టివ్ పార్ట్ ఇన్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అండ్ ఇప్పుడు లొంగిపోతున్న సమయానికి ఈయన చర్ల కమిటీ ఏసీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఇతను పోలీసులతో జరిగిన వివిధ ఎదురుకాల్పుల్లో అండ్ సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడుల్లో పాల్గొన్నాడు. ఆ వివరాలు చూస్తే 2019 ఫిబ్రవరి నెలలో కొండపల్లి ఫైరింగ్, 2020లో రింగాం ఫైరింగ్, 2021 కర్రిగుట్ట, 2022 కొండపల్లి. ఈ 2021లో జరిగిన వాటిల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. 2022 పూజారి కాంకెట్ ఫైరింగ్, 23 పాలగూడ, మళ్ళీ 23లోనే కర్రిగుట్ట. ఇలాగ వివిధ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్స్లో హీ వాజ్ ప్రెజెంట్. అలాగే 2024 సంవత్సరం ధర్మారం సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లాలనే ప్రయత్నం కూడా జరిగింది. అందులో కూడా ఇతను పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే
నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వీళ్ళిద్దరూ కూడా పార్టీలో జరుగుతున్న అర్థం లేని హింస ఒకటి అండ్ సిద్ధాంతలేమి ఒకటి, ఇంకా వేరే ఇతర సంఘటనలు అన్నీ చూసి పార్టీపై తమకున్న భ్రమలు అండ్ దే ఆర్ డిసిల్యూషన్డ్ విత్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఇవాళ లొంగిపోవడం జరుగుతుంది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రజలకు చాలా దూరం అయింది, పతనానికి అంచున ఉంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఒక్కొక్కటి చూసి అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరూ. ఈ దశలో పార్టీలో కొనసాగడం అన్నది సరైన విషయం కాదు అని పోలీసులు ఎదుట లొంగుబాటు దే హావ్ కమ్ ఫార్వర్డ్. సో ఛత్తీస్గఢ్లో చాలామంది మావోయిస్ట్ మిలిషియా సభ్యులు మరియు సానుభూతి పరులు పార్టీని వదిలేసి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారనడం మనకి వీళ్ళ ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆన్ దిస్ అకేషన్ ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మనకి కామారెడ్డి జిల్లాలో కూడా అజ్ఞాతంలో ఉన్న 5 సిపిఐ మావోయిస్ట్ కార్డర్స్ ఉన్నారు. లోకేటి చంద్రరావు అండ్ రమేష్, లావణ్య, ఎర్రగొల్ల రవి అండ్ లింబయ్య గారి వెంకటరెడ్డి. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున ఈ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరికీ కూడా ఐ అప్పీల్ టు దెమ్ జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలి, తెలంగాణలో అభివృద్ధికి తోడ్పడాలి అని కోరుతున్నాను. సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతలేమితో ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలహీనమైపోయింది. అండ్ అజ్ఞాత మావోయిస్టులు వాళ్ళ సొంత ఊళ్ళకి తిరిగి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ అజ్ఞాత మావోయిస్టులకి అండ్ సరెండర్డ్ మావోయిస్ట్కి ఒక మంచి రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా ఉంది తెలంగాణలో. సో ఏ ప్రాంతం వారైనా కూడా ఎక్కడికైనా వచ్చి సరెండర్ కావచ్చు అండ్ వాళ్ళకి పునరావాస పథకాలు ఉన్నాయి అండ్ వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయము వాళ్ళకి అందించబడుతుంది. సో ఈ అందించిన వారు ఇతరులు అందరికీ కూడా మీరు ఈ పార్టీని అడవుల్ని వీడి ప్లీజ్ కమ్ జాయిన్ సివిల్ సొసైటీ అండ్ చాలా ప్రశాంతమైన జీవితం మీకోసం ఎదురు చూస్తుంది. సరెండర్ అయిన ఇద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించబడతాయి. వాళ్ళకి రిహాబిలిటేషన్ స్కీమ్ ప్రకారం వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ.